నంబి నారాయణన్ రాకెట్ సైంటిస్ట్ కాదు, పాకిస్తాన్కి అమ్ముడుపోయిన దేశద్రోహి బై కేరళ పోలీస్ అండ్ కేరళస్ ఇంటెలిజెన్స్ బ్యూరో. నంబి నారాయణన్ సైంటిస్ట్ కాదు, స్పై. ఈ దేశద్రోహిని శిక్షించండి బై ఇండియన్ న్యూస్ పేపర్స్ అండ్ ఇండియన్ పీపుల్. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా కల్పితంగా సృష్టించిన కేసుని కొట్టివేసిన తర్వాత కూడా మళ్ళీ అదే కేసుని స్టేట్ గవర్నమెంట్ రీఓపెన్ చేయించింది. ఇస్రో చరిత్రలో ఒక గ్రేట్ సైంటిస్ట్గా పేరు పొందాల్సిన వ్యక్తి దేశద్రోహిగా ఆరోపణలను ఎదుర్కొని కొన్ని సంవత్సరాల పాటు నరకయాతన అనుభవించాడు. సో ఫ్రెండ్స్, భారతదేశాన్ని స్పేస్ సూపర్ పవర్గా మార్చడం కోసం 28 సంవత్సరాలుగా ఇస్రోలో పనిచేసిన తర్వాత ఒక తప్పుడు కేసు వలన భారతదేశ ప్రజల చేత అవమానించబడ్డ ఆ ఇస్రో సైంటిస్టే నంబి నారాయణన్. సో ఫ్రెండ్స్, ఇక మనం ఈ రాకెట్ సైంటిస్ట్ అయినటువంటి నంబి నారాయణన్ గురించి తెలుసుకుందాం. 1941 డిసెంబర్ 12 తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నంబి నారాయణన్ జన్మించారు. నంబి నారాయణన్ అమ్మా నాన్నకి 5 కూతుళ్లు జన్మించిన తరువాత 6వ సంతానంగా నంబి నారాయణన్ జన్మించారు. నంబి నారాయణన్ పాఠశాల విద్యను అభ్యసించేందుకు తన కుటుంబం తనని డివిడి హయ్యర్ సెకండరీ స్కూల్లో జాయిన్ చేశారు. నంబి నారాయణన్ చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. తర్వాత సీనియర్ స్కూల్లో చదివేటప్పుడు అందరికంటే బాగా చదివి క్లాస్ టాపర్గా నిలిచాడు. తర్వాత ఇంజనీరింగ్ పై ఆసక్తి ఉండటం వలన మద్రాసు యూనివర్సిటీ పరిధిలోని త్యాగరాజర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మెకానికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. ఇక 1965వ సంవత్సరంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా పట్టాను పొందాడు. తర్వాత కొంతకాలం షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసి 1966లో ఇస్రోలో డిజైన్ టెక్నికల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. ఇస్రోలో ఉద్యోగం చేస్తూనే కొంతకాలం తర్వాత నంబి నారాయణన్కి ఎంటెక్ చేయాలనిపించింది. సో దాంతో తిరువనంతపురంలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అడ్మిషన్ తీసుకున్నాడు. ఆ టైంలో తొంబాలోని ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్కి ఇస్రో చైర్మన్ అయినటువంటి విక్రమ్ సారాభాయ్ గారు వస్తారు. తర్వాత నంబి నారాయణన్ టాలెంట్ గురించి తెలుసుకున్న విక్రమ్ సారాభాయ్ గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 8 ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఉన్నాయి. సో ఆ యూనివర్సిటీలలో నీకు మాస్టర్స్లో సీటు వస్తే నీకు హయ్యర్ ఎడ్యుకేషన్ లీవ్ని ఇస్తానని నంబి నారాయణన్తో చెప్తారు. సో దాంతో ఆ యూనివర్సిటీలకు అప్లై చేయగా ప్రిన్స్టన్ యూనివర్సిటీలో సాలిడ్ ప్రొపల్లెంట్ సిస్టమ్స్లో సీటు వస్తుంది. కానీ అప్పటికి నంబి నారాయణన్కి లిక్విడ్ ప్రొపల్లెంట్ సిస్టమ్స్పై మాస్టర్స్ డిగ్రీ పొందాలని ఆసక్తి ఉండేది. కానీ ప్రిన్స్టన్ యూనివర్సిటీలో తనకి సాలిడ్ ప్రొపల్లెంట్ సిస్టమ్స్లో సీటు వస్తుంది. సో ప్రిన్స్టన్ యూనివర్సిటీలో జాయిన్ అవుదామని యుఎస్ఏకి బయలుదేరుతాడు. అనుకోకుండా అదే విమానంలో విక్రమ్ సారాభాయ్ గారు కూడా యుఎస్ఏకి వెళ్తుంటారు. అప్పుడు విక్రమ్ సారాభాయ్ గారు నంబి నారాయణన్తో, నారాయణన్, నీకు ప్రొఫెసర్ మార్టిన్ సమ్మర్ఫీల్డ్ దగ్గర సాలిడ్ ప్రొపల్లెంట్ సిస్టమ్స్లో సీటు వచ్చింది కదా, అతన్ని కలవటానికి ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళ్తున్నావా అని అంటారు. అప్పుడు నారాయణన్, అవును సార్, ప్రిన్స్టన్ యూనివర్సిటీలో సీటు వచ్చింది, కానీ నేను ప్రొఫెసర్ మార్టిన్ సమ్మర్ఫీల్డ్ని కలవటానికి వెళ్ళట్లేదు, ప్రొఫెసర్ లూయి క్రోకోని కలవటానికి వెళ్తున్నానని చెప్తారు. సో దాంతో విక్రమ్ సారాభాయ్ గారు, మీకు సమ్మర్ఫీల్డ్ దగ్గర కదా సీటు వచ్చింది, మరి క్రోకోని ఎందుకు కలవటమని అంటారు. అప్పుడు నారాయణన్, సార్, నాకు సాలిడ్ ప్రొపల్లెంట్ సిస్టమ్స్పై మాస్టర్స్ చేయాలని లేదు, అదే యూనివర్సిటీలో ఉన్న లూయి క్రోకో దగ్గర లిక్విడ్ ప్రొపల్లెంట్ సిస్టమ్స్పై మాస్టర్స్ చేయాలని ఉందని అంటారు. అప్పుడు విక్రమ్ సారాభాయ్ గారు, సరే మరి ప్రొఫెసర్స్ని ఎలా కన్విన్స్ చేస్తావని అడగగా, ఏమో సార్, అక్కడికి వెళ్ళిన తర్వాత కన్విన్స్ చేయడానికి మ్యాక్సిమం రిక్వెస్ట్ చేస్తానని చెబుతాడు. తర్వాత ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత తనకు లిక్విడ్ ప్రొపల్లెంట్ సిస్టమ్స్పై మాస్టర్స్ చేయాలని ఉందని మార్టిన్ సమ్మర్ఫీల్డ్తో చెప్పి తనకు సహాయం చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో ప్రొఫెసర్ సమ్మర్ఫీల్డ్, సరే నారాయణన్, ప్రొఫెసర్ లూయి క్రోకో యాక్సెప్ట్ చేస్తే మీ సీటుని సాలిడ్ ప్రొపల్లెంట్ సిస్టమ్స్ నుంచి లిక్విడ్ ప్రొపల్లెంట్ సిస్టమ్స్కి మారుస్తానని చెబుతారు. తర్వాత నారాయణన్ ప్రొఫెసర్ లూయి క్రోకోని కలిసి ఆయన దగ్గర లిక్విడ్ ప్రొపల్లెంట్ సిస్టమ్స్లో సీటు ఇవ్వమని కోరతాడు. కానీ అప్పటికి ప్రొఫెసర్ లూయి క్రోకో వైఫ్ ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. దాంతో ప్రొఫెసర్ లూయి క్రోకో, నేను యూనివర్సిటీలో నీకు అందుబాటులో ఉండను, నేను ఎక్కువ సమయం ఇంటి దగ్గరనే ఉంటాను, సో నువ్వు నా దగ్గర జాయిన్ అయినా కానీ నీకు లిక్విడ్ ప్రొపల్లెంట్ సిస్టమ్స్ గురించి నేర్పించడం పాసిబుల్ కాదని చెబుతారు. అప్పుడు నారాయణన్, ప్రొఫెసర్, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నేను కూడా మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ చేత లిక్విడ్ ప్రొపల్లెంట్ సిస్టమ్స్ గురించి నేర్చుకుంటానని చెబుతాడు. అలా చెప్పడంతో నంబి నారాయణన్కి లిక్విడ్ ప్రొపల్లెంట్స్పై ఉన్న ఆసక్తికి ప్రొఫెసర్ కన్విన్స్ అయ్యి తన దగ్గర లిక్విడ్ ప్రొపల్లెంట్ సిస్టంలో నంబి నారాయణన్కి సీట్ ఇస్తారు. ఇక ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ లూయి క్రోకో దగ్గర లిక్విడ్ ప్రొపల్లెంట్ సిస్టంలో జాయిన్ అయిన తర్వాత ఫెలోషిప్స్కి అప్లై చేయగా నాసా ఫెలోషిప్కి సెలెక్ట్ అవుతాడు. ఇక కోర్సు మొదలైన తర్వాత కేవలం 10 నెలల్లోనే లిక్విడ్ ప్రొపల్లెంట్ సిస్టమ్స్లో నంబి నారాయణన్ మాస్టర్స్ డిగ్రీ పొందుతాడు. ఇలా రికార్డు స్థాయిలో కేవలం 10 నెలల్లోనే లిక్విడ్ ప్రొపల్లెంట్ సిస్టమ్స్లో మాస్టర్స్ డిగ్రీ పొందిన నంబి నారాయణన్ గురించి తెలుసుకున్న నాసా నంబి నారాయణన్కి నాసాలో జాబ్ని ఆఫర్ చేస్తుంది. జాబ్లో జాయిన్ అయితే సాధారణంగా ఇచ్చే శాలరీ కంటే ఎక్కువ శాలరీ ఇస్తామని చెబుతుంది.
కానీ విక్రమ్ సారాభాయ్ గారికి ఇచ్చిన మాట కోసం భారతదేశాన్ని రాకెట్ సైన్స్లో అభివృద్ధి చెందేలా చేయాలనే ఆశయంతో నాసా ఆఫర్ చేసిన జాబ్ను వదిలేసి ఇండియాకి వచ్చి ఇస్రోలో జాయిన్ అవుతాడు. ఇక ఇస్రోలో జాయిన్ అయిన కొన్ని రోజుల తరువాత ఇస్రోలో న్యూ ప్రాజెక్ట్స్ పాలసీ మేకింగ్ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో నంబి నారాయణన్ మాట్లాడుతూ ఇండియాలో లిక్విడ్ ప్రొపల్లెంట్ ఇంజిన్స్ని తయారు చేసి రాకెట్స్లో ఈ ఇంజిన్స్ని వాడితే చాలా ఉపయోగాలుంటాయని చెబుతాడు. కానీ ఎవరూ అతని మాట పట్టించుకోరు. కొద్ది రోజుల తరువాత విక్రమ్ సారాభాయ్ గారు నాసాలో పనిచేస్తున్న తన ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు తన ఫ్రెండ్ ఏమంటాడంటే లిక్విడ్ ఫ్యూల్డ్ ఇంజిన్స్ని మిసైల్స్లో ఉపయోగించడానికి అమెరికా పరిశోధనలు చేస్తున్నట్టు తెలియచేస్తాడు. దాంతో విక్రమ్ సారాభాయ్ గారికి నంబి నారాయణన్ గుర్తుకు వచ్చి తన దగ్గరకు పిలిపించుకొని లిక్విడ్ ఫ్యూల్ ఇంజిన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటారు. సో తెలుసుకున్న కొన్ని నెలల తరువాత వీటిపై పరిశోధనలు చేయడానికి అనుమతులు ఇచ్చే లోపే దురదృష్టవశాత్తు విక్రమ్ సారాభాయ్ గారు మరణిస్తారు. సో దాంతో లిక్విడ్ ఫ్యూల్ ఇంజిన్స్ పై పరిశోధనలు మొదలు కాక ముందే ఆ ప్రయత్నం ఆగిపోతుంది. ఇక కొంతకాలం గడిచిన తర్వాత కూడా ఇస్రోలోని రాకెట్ ప్రొపల్షన్ టెక్నాలజీలో సాలిడ్ ఫ్యూల్ ఇంజిన్స్నే వాడుతుంటారు. కానీ లిక్విడ్ ఫ్యూల్ ఇంజిన్స్ గురించి వాటిని ఉపయోగిస్తే కలిగే ప్రయోజనాల గురించి తెలిసిన నంబి నారాయణన్ ఇస్రోలో కూడా లిక్విడ్ ఫ్యూల్ ఇంజిన్స్ని రాకెట్లలో ఉపయోగించాలని సతీష్ ధావన్కి టిఎన్ శేషన్కి తెలియచేస్తాడు. కానీ అప్పటికి సాలిడ్ ఫ్యూల్ ఇంజిన్స్ పైన ఎక్కువ నమ్మకం ఉన్నందున కొంతమంది సైంటిస్టులు లిక్విడ్ ఫ్యూల్ ఇంజిన్స్ కంటే సాలిడ్ ఫ్యూల్ ఇంజిన్స్ పైన ఎక్కువ మక్కువ చూపేవారు. తరువాత నంబి నారాయణన్ సాలిడ్ ఫ్యూల్ ఇంజిన్స్తో ఎక్కువ బరువు ఉన్న శాటిలైట్స్ని స్పేస్లోకి తీసుకెళ్లలేమని, అదే లిక్విడ్ ఫ్యూల్ ఇంజిన్స్ అయితే ఎక్కువ బరువు ఉన్న శాటిలైట్స్ని కూడా ఎక్కువ ఎఫిషియెంట్గా తీసుకెళ్లవచ్చని, లిక్విడ్ ఫ్యూల్ ఇంజిన్స్ని వాడటం వలన రాకెట్లో వైబ్రేషన్ తక్కువగా ఉంటుందని, సాలిడ్ ఫ్యూయల్స్ కంటే లిక్విడ్ ఫ్యూయల్సే ఎక్కువసేపు మండి ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుందని, దాంతో ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు తగ్గుతుందని వివరిస్తాడు. దాంతో లిక్విడ్ ఫ్యూల్ ఇంజిన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు అర్థం చేసుకున్న తర్వాత ప్రొఫెసర్ సతీష్ ధావన్ అండ్ టిఎన్ శేషన్ ఇస్రోలో కూడా లిక్విడ్ ఫ్యూల్డ్ ఇంజిన్స్ పై పరిశోధనలు చేయడానికి పర్మిషన్ ఇస్తారు. సో ఈ నిర్ణయంతో అధిక బరువు ఉండే శాటిలైట్స్ని స్పేస్లోకి పంపడానికి ఇతర దేశాల రాకెట్స్ పై ఇస్రో ఆధారపడకుండా ఒక ఖచ్చితమైన ప్రతిష్టాత్మకమైన రాకెట్ సిస్టమ్ డెవలప్మెంట్కి ఇండియాలో పరిశోధనలు మొదలయ్యాయి. కొంతకాలం తరువాత 600 కేజీల థ్రస్ట్ లిక్విడ్ ఇంజిన్ని ఇస్రో తయారు చేస్తుంది. కానీ అప్పటికే యుఎస్ఏ మరియు రష్యాలలో 60 టన్నుల థ్రస్ట్ ఇంజిన్స్ ఉండటం వలన ఎక్కువ కంపెనీలు ఈ రెండు దేశాల స్పేస్ ఏజెన్సీలలోనే తమ స్పేస్ ప్రాజెక్టులను చేసుకునేవి. సో దీంతో ఆ రెండు దేశాలు రాకెట్ సైన్స్లో ఎక్కువ పరిశోధనలు చేసి అత్యాధునిక టెక్నాలజీలను కనిపెట్టి స్పేస్ ప్రాజెక్ట్స్ బిజినెస్లో మిగిలిన దేశాల కంటే అధిక లాభాలను పొందేవి. సో దీన్ని అర్థం చేసుకున్న నంబి నారాయణన్ ఇండియాని కూడా స్పేస్ సూపర్ పవర్స్లో వన్ ఆఫ్ ద టాప్ కంట్రీగా ఉంచాలని ఆశపడేవాడు. సో అందుకనే ఇంకా బరువైన శాటిలైట్స్ని ఆర్బిట్లోకి తీసుకువెళ్లే రాకెట్ ఇంజిన్స్ని తయారు చేయాలని సతీష్ ధావన్కి, యుఆర్ రాయ్కి, టిఎన్ శేషన్కి తెలియచేస్తాడు. సో దీని అవసరాన్ని గుర్తించిన వీళ్ళందరూ నంబి నారాయణన్ ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేస్తారు. కానీ ఆ రోజుల్లో లిక్విడ్ ప్రొపల్లెంట్ టెక్నాలజీ గురించి పూర్తిగా తెలుసుకోవటానికి ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్న యుఎస్ఏ మరియు రష్యాలకి కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే కానీ ఆ టెక్నాలజీ గురించి తెలుసుకునే ఆస్కారం లేదు. కానీ ఆ రోజుల్లో ఇస్రో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకునే స్థాయిలో లేదు. కానీ కొంతకాలం తర్వాత ఫ్రాన్స్ నుంచి ఒక శుభవార్త వచ్చింది. అదేంటంటే ఫ్రాన్స్ లిక్విడ్ ఫ్యూల్ ఇంజిన్స్ని ఉపయోగించి వికింగ్ M40 ఇంజిన్ని డెవలప్ చేయాలనుకుంటుంది. సో దానికోసం మరొక దేశాన్ని పార్ట్నర్గా చేసుకుని జాయింట్ పార్ట్నర్షిప్లో ఈ వికింగ్ M40 ఇంజిన్ని డెవలప్ చేయడానికి సిద్ధమైంది. సో దీని గురించి తెలుసుకున్న సతీష్ ధావన్కి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే ఈ ప్రాజెక్టులో ఫ్రాన్స్తో ఇండియాని పార్ట్నర్ చేస్తే ఈ లిక్విడ్ ఫ్యూల్ ఇంజిన్స్ డెవలప్మెంట్ టెక్నాలజీని మన సైంటిస్టులు కూడా తెలుసుకోవచ్చని భావించి ఫ్రాన్స్తో ఒక ఒప్పందం చేస్తారు. సో ఆ ఒప్పందం ఏంటంటే యాజ్ ఏ పార్ట్నర్గా ఈ ప్రాజెక్ట్కి అవసరమయ్యే ఖర్చుని డబ్బు రూపంలో ఇవ్వము, కానీ దానికి బదులుగా ఇస్రో నుంచి కొంతమంది సైంటిస్టులని ఫ్రాన్స్కి పంపిస్తాము. సో వారిని ఈ ప్రాజెక్ట్ కోసం ఉపయోగించుకోమని సతీష్ ధావన్ గారు ఫ్రాన్స్తో ఒప్పందం చేస్తారు. సో దాంతో నంబి నారాయణన్ ఆధ్వర్యంలో కొంతమంది ఇస్రో సైంటిస్టులు 1974లో ఫ్రాన్స్కు వెళ్ళి 60 టన్నుల థ్రస్ట్ వికింగ్ 3 లిక్విడ్ ప్రొపల్లెంట్ ఇంజిన్ని ఎలా తయారు చేయాలో నేర్చుకొని 1980లో తిరిగి ఇండియాకి వస్తారు. కానీ ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఫ్రాన్స్లో డెవలప్ చేసిన ఇంజిన్ని తయారు చేయడానికి సరిపడు మనీ లేకపోవడంతో ఈ ఇంజిన్ ప్రస్తావన అక్కడితో ఆగిపోతుంది. కానీ కొంతకాలం తరువాత కొంతమంది వీరిని ఉద్దేశించి వీళ్ళు ఫ్రాన్స్ వెళ్ళి ఏమీ నేర్చుకోలేదని సరదాగా తిరిగి వచ్చారని మాట్లాడుకుంటుంటారు. సో ఈ విషయం తెలిసిన నంబి నారాయణన్ ఫ్రాన్స్లో డెవలప్ చేసిన ఇంజిన్ మోడల్ని తయారు చేసి ఆ ఇంజిన్పై దాని స్పెసిఫికేషన్స్ రాసి అందరికీ కనపడేలా ఆ ఇంజిన్ మోడల్ని ఇస్రోలో పెడతాడు. సో ఆ ఇంజిన్ మోడల్పై రాసి ఉన్న దానిని చూసి సతీష్ ధావన్ గారు ఒక్కసారిగా అవాక్ అవుతారు. సో ఆ ఇంజిన్పై ఏముంటుందంటే
మై నేమ్ ఇస్ వికాస్ ఇంజిన్, మై థ్రస్ట్ ఈజ్ 60 tons, మై బర్నింగ్ డ్యూరేషన్ ఈజ్ 140 seconds అని ఇంజిన్ స్పెసిఫికేషన్స్ రాసిన తర్వాత లాస్ట్లో నేను అనాథని అని ఉంటుంది. సో ఇది చూసిన సతీష్ ధావన్ గారు నంబి నారాయణన్ని పిలిచి, నారాయణన్, ఈ వికాస్ ఇంజిన్ మోడల్పై నేను అనాథని అని ఉంది, అంటే దాని అర్థం ఏంటని అడుగుతారు. అప్పుడు నారాయణన్, సార్, అనాథ అంటే అనాథనే అర్థం, అంటే తనకు ప్రాణం పోయటానికి ఎవరూ లేరని అర్థం సార్ అని చెబుతాడు. ఆ మాట విన్న వెంటనే సతీష్ ధావన్ గారు ఈ వికాస్ ఇంజిన్ని రియల్గా వర్కింగ్ ఇంజిన్లా తయారు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందని అడుగుతారు. అప్పుడు నారాయణన్ దీనిని వర్కింగ్ ఇంజిన్లా తయారు చేయడానికి ₹1 కోటి వరకు ఖర్చు అవుతుందని చెప్పగా వెంటనే సతీష్ ధావన్ గారు ₹1 కోటి శాంక్షన్ చేసి రియల్ వికాస్ ఇంజిన్ని తయారు చేయమని నంబి నారాయణన్కి చెబుతారు. సో దాంతో నంబి నారాయణన్ తన టీంతో కలిసి వికాస్ ఇంజిన్ని తయారు చేస్తారు. కానీ దీనికి మరొక సమస్య ఎదురవుతుంది. సో అదేంటంటే ఈ ఇంజిన్ సక్రమంగా పనిచేస్తుందా లేదా అనేది టెస్ట్ చేయాల్సి ఉంది. కానీ ఈ ఇంజిన్ని టెస్ట్ చేయాలంటే సుమారు ₹100 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. సో ఇంజిన్ని తయారు చేసిన తర్వాత నంబి నారాయణన్ సతీష్ ధావన్ గారిని కలిసి, సార్, ఈ ఇంజిన్ని టెస్ట్ చేయాల్సి ఉందని తెలియచేస్తాడు. కానీ సతీష్ ధావన్ గారు ఈ ఇంజిన్ని టెస్ట్ చేయడానికి ₹100 కోట్ల వరకు ఖర్చు అవుతుందని విన్నాను. సో ఈ ఇంజిన్ పనిచేస్తుందా పనిచేయదా అని తెలుసుకోవటానికి ₹100 కోట్లను ఎలా ఖర్చు పెట్టగల? తీరా ఖర్చు పెట్టిన తర్వాత ఇది పని చేయకపోతే మన సంస్థకి చాలా నష్టం వస్తుందని సమాధానం ఇస్తారు. అప్పుడు నంబి నారాయణన్, సార్, ఈ వికాస్ ఇంజిన్ తప్పకుండా పనిచేస్తుంది. సో నాపై నమ్మకంతో మరొక ₹1 కోటి ఖర్చు పెట్టండి, ఈ ఇంజిన్ టెస్టింగ్ కూడా పూర్తవుతుందని చెప్తాడు. అప్పుడు సతీష్ ధావన్ గారు ₹100 కోట్లతో పూర్తయ్యే టెస్టింగ్ని కేవలం ₹1 కోటితో ఎలా పాసిబుల్ చేయగలవని అడుగుతారు. అప్పుడు నంబి నారాయణన్, సార్, దానికోసం నా దగ్గర ఒక మార్గం ఉంది, మీరు ₹1 కోటి ఇస్తే వెంటనే టెస్టింగ్ కూడా పూర్తి చేద్దాం అంటాడు. అప్పుడు సతీష్ ధావన్ గారు వెంటనే ₹1 కోటి శాంక్షన్ చేస్తారు. ఇక నంబి నారాయణన్ ఫ్రాన్స్లో వికింగ్ ఇంజిన్ డెవలప్మెంట్ కోసం పనిచేసినప్పుడు ఏర్పడ్డ స్నేహితులని ఇస్రోకి పిలిపించి వాళ్ళకి వికాస్ ఇంజిన్ను చూపించి దీనిని ఫ్రాన్స్లో ఉన్న ఎక్విప్మెంట్ సహాయంతో టెస్టింగ్ చేయమని, టెస్టింగ్ చేసినందుకు ₹1 ఇస్తానని చెబుతాడు. దాంతో ఫ్రాన్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ సహాయంతో టెస్టింగ్ని పూర్తి చేసుకున్న వికాస్ ఇంజిన్ సక్రమంగా పనిచేస్తుందని నిర్ధారణ అవుతుంది. వాస్తవానికి నంబి నారాయణన్ దృష్టిలో వికాస్ అంటే అభివృద్ధి కాదు, వికాస్ అంటే విక్రమ్ ఏ సారాభాయ్. ఈ రహస్యం అప్పటికి ఇస్రోలో ఇద్దరికే తెలుసు, ఒకరు నంబి నారాయణన్, మరొకరు టిఎన్ శేషన్. సో నంబి నారాయణన్కి విక్రమ్ సారాభాయ్ గారిపై ఉన్న అభిమానంతో తను డెవలప్ చేసిన ఇంజిన్కి ఆయన పేరే పెట్టాడు. తరువాత కాలంలో ఈ వికాస్ ఇంజిన్ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్విలలో ఉపయోగించబడి భారతదేశ ప్రతిష్టని, ఇస్రో టాలెంట్ని ప్రపంచ దేశాలు గుర్తించేలా చేసిన అనేక శాటిలైట్స్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. కానీ వికాస్ ఇంజిన్ విజయవంతమైన సంతోషం నంబి నారాయణన్కి ఎక్కువ కాలం నిలవలేదు. వికాస్ ఇంజిన్ విజయవంతమైన 2 వారాల తరువాత నంబి నారాయణన్ని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి కేరళ పోలీసు చెప్పిన కారణం ఏంటంటే నంబి నారాయణన్ క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీకి సంబంధించిన క్రయోజెనిక్ ఇంజిన్ డ్రాయింగ్స్ని, ఫైల్స్ని పాకిస్తాన్కి రహస్యంగా అమ్ముకున్నాడని కేసు ఫైల్ చేశారు. దాంతో వికాస్ ఇంజిన్ సక్సెస్ అయినప్పుడు తనని ఎవరైతే అభినందించారో వాళ్ళందరితో పాటు భారతదేశ ప్రజలంతా నంబి నారాయణన్కి దేశద్రోహి ముద్ర వేశారు. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో నంబి నారాయణన్పై కేరళ పోలీసు వేసిన ఈ కేసు వలన నంబి నారాయణన్ ఎన్ని ఇబ్బందులు పడ్డారన్నది, ఈ కేసు నంబి నారాయణన్పై వేయబడ్డ తప్పుడు కేసుని ఏ విధంగా నిరూపించబడిందో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్పై క్లిక్ చేసి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే చూడటం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.